గెలుపుకు హామీలను ఆయుధంగా పెట్టుకున్నాయి పార్టీలు. ఎన్నికల సమయంలో నోటికొచ్చిన వరాలు ఇచ్చి వాటికి పేరు పెడతారు. గెలిచేందుకు ఎన్నో వరాలు ఇచ్చి కోటలో రాణిలా అయ్యాక వాటిని ప్రజలకు అందకుండా చేస్తారు. ఏపీలో సూపర్ 6 పథకాల్లో అందరినీ ఆకర్షించే దీపం పథకం పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. ప్రతి ఇంటిని ఆకర్షించిన ఉచిత గ్యాస్ సిలిండర్లు మాటలకే పరిమితమయ్యాయి. ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వంను భారీ మెజార్టీతో గెలిపించుకున్న ప్రజలకు సంక్షేమ పథకాలు అందడంలో అలసత్వం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పేదవారికి అందించే 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రభుత్వం నీరుగార్చింది. నియమ నిబంధనల పేరుతో ప్రజలు ఆశలపై నీరు చల్లింది ప్రభుత్వం. గత ప్రభుత్వంలో గ్యాస్ సిలిండర్పై 100 లేక 180 వచ్చిన సబ్సిడీ కూడా రావడం లేదని, సిలిండర్లు విడిపించినా తిరిగి సబ్సిడీ డబ్బులు కూడా రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొత్త ప్రభుత్వం అవుతున్న తర్వాత దీపం డబ్బు రూపాయి డబ్బు పడలేదండి. పడుతుందేమని ఎదురు చూసాము. ఎవరు చదివిన సరే ఎవరు పట్టించుకోలేదండి. పాత ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి నెలకు డబ్బులు ఇచ్చేవారు. ఏదో 100-200 వేసేవారండి మా ఎక్కడిలోని. ఎప్పుడైతే రూపాయి డబ్బులు ఎవరు ఇవ్వలేదండి. ఎవరు అడిగినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరికి వెళ్ళి అడగాలి? కొత్త ప్రభుత్వం అవుతున్న తర్వాత ఇస్తారని ఆశపడుతున్నాము. ఇదిగో అంటున్నారు, అదిగో అంటున్నారు. రూపాయి డబ్బు కూడా పడలేదండి. ఉమ్మడి విశాఖలో లక్షలాది మంది ఉచిత గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులు ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో దాదాపు 20,000 కుటుంబాలు ఉన్నాయి. అయితే వారిలో చాలా మంది కూలి పనులతో బ్రతుకు వెళ్లదీసుకునేవారే. వారికి ఏడాదిలో 4 గ్యాస్ సిలిండర్లు రావడంతో ప్రభుత్వం ఇచ్చే ఉచిత సిలిండర్ల పథకం ఎంతో సంతోషం ఇచ్చింది. కానీ ఆ సంబరం కొన్ని రోజులు మిగల్లేదంటున్నారు ఏజెన్సీ ప్రాంత వాసులు. గ్యాస్ కు డబ్బులు కడితే వారంలో జమ చేస్తామని చెప్పడంతో ఒక్కసారిగా ప్రజలు నిరాశ చెందారు. కష్టపడి డబ్బులు కట్టినప్పటికీ రోజులు గడుస్తున్నా దీపం పథకం డబ్బులు రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ గ్యాస్ డబ్బులు ఒకసారి పడ్డాయి, మళ్ళీ ఇంకా అక్కడి నుంచి పడలేదండి. ఎవరిని అడగాలో ఏటనగాలని తెలియట్లేదండి మాకు. మరి ఎవరిని అడిగినా మాకు పడలేదమ్మని లెక్కల్లో మాట్లాడుతున్నారు. ఎవరిని అడగాలో మీరే చెప్పాలండి. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం సంబంధించి ఎవరిని అడిగినా తెలియదనే అంటున్నారని దీపం పథకం లబ్ధిదారులు తెలుపుతున్నారు. గ్యాస్ ఏజెన్సీకి చెందిన వారు సచివాలయ సిబ్బందికి చెప్పడంతో ఈ సమస్యకు పరిష్కారం ఎవరు చూపుతారో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. దీపం పథకం డబ్బులు పడతాయన్నారు, ఇప్పుడు వచ్చి పడలేదు. ఈ ప్రభుత్వం ఏదో వచ్చి మంచి చేస్తుంది అనుకుంటే అది కూడా లేదు. అసలు ఎవరికి చెప్పినా సరే అసలు పట్టించుకోవట్లేదు. ఏంటో అర్థం కావట్లేదు. దయచేసి దీపం డబ్బులు పడేటట్లు చూస్తారని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ముందుగానే డబ్బులిచ్చి గ్యాస్ బుకింగ్ చేసిన వారికి ప్రభుత్వం నేరుగా ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఆ డబ్బులను చెల్లించేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు. రాయితీ డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమ కావడం అర్థం కాని గిరిజనులకు, పేద ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని వారు కోరుతున్నారు.